పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ. ఎంత ప్రేమ తల్లి నీకీ సూతనందనుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడని పరిశీలించక, పరితపించక, హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి సూతుడా, కులహీనుడా, సూతుడా, సూతుడా అంటూ అగ్ని సముద్రం లాంటి ఆ మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు, కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేని నాడు ఈనాడు ఈ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి. ఈరోజు ఈ కర్ణుడు ఒక రాజయ్యాడు గనుక ఆది రంగానని బిడ్డల పాలిటి యమధర్మరాజు అవుతాడు గనుక ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కన్నున నీళ్లు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనమ్మా? ఏ అమ్మా, ధర్మకృష్ణుని కన్నావు, పౌనుకి భీముని పొందావు, ఇంద్రునికి అర్జున్ని మోసావు, ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కరనంతరుడు కర్ణును నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాలేదా తల్లి? కనీసం ఎవడు దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి సంయమించి లాలించి ఉంటే నా బతికిలా నక్కలు పీకిన కలబరం అయ్యేదమ్మా. అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈరోజు నీ ముందు నిలిచేవాడా? ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. రాజమాత ఏదైనా రాజరికం నాదిగా కనుసొన్నుల గౌరవాన్ని, సామ్రాజ్యాన్ని ఎలమని మక్కడం లేని మహా అధికారాన్ని నా మస్తకాన పెట్టిన మహామానుసుడమ్మా నా సుయోధనుడు. పాండవులతో సమరానికి సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా ప్రాణం, నా జయం, నేనే కర్ణుడే నేను అని చాటి చెప్పిన మహామానసుడమ్మా నా సుయోధనుడు. తన భార్య కొంగు లాగాడన్న తొందరపాటు కూడా స్వీకరించి నా పక్షాన వచ్చి భార్యకి క్షమాపణ చెప్పిన స్నేహమూర్తమ్మా నా కౌరమాత్మీయుడు. అలాంటి యువరాజును వదిలి ధర్మజయంతో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత బద్దుని కాదమ్మా. ఇంకేదన్నా కోరుకో తల్లి, నెరవేర్చి తీరుతాను. ఏమిటి, రణరంగంలో పాండవులను వధించరాదా? సభాష్! ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతని వధించను. భీముడు అడ్డుకొని అహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదం ఏదీ లేదు. మాత్రేయులు వచ్చిరాని వయసు, మా అస్త్రాభాషం అంత లేదు వారి ప్రాయం, వాళ్ళని వధించడం మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, అర్హుత్ విభంచనుడు. అమ్మ, అర్జునుడే ఎరువైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. ఇక మిగిలింది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మ, ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమ అర్జున నకుల సహదేవులు 5, లేక అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు 5. 6 బిడ్డల తల్లి, నీ కొడుకులు 5, పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.